సో హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలో అది తెలుసుకుందాం. సో ఎలా ఈ ప్రాసెస్లో ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఫీల్డ్. అంటే మీరు ఏ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటారు, ఏదర్ కోడింగా, లేకపోతే డిజైనింగా, లేకపోతే వీడియో ఎడిటింగా. సో ఫీల్డ్ అన్నది డిసైడ్ అవ్వాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలో ఈజీగా డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్కిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్న్షిప్ ఉందబ్బా, లేకపోతే ఒక జాబే ఉంది, దానికి కొంత 1,00,000 మంది అప్లై చేస్తారు. ఆ 1,00,000 మందిలో నియర్లీ 90% పీపుల్కి ఆ స్కిల్ వచ్చిండదు. దే విల్ సింప్లీ అప్లై ఫర్ దట్ ఇంటర్న్షిప్. అంతే, వాళ్ళకి స్కిల్ వచ్చిండదు. బట్ ఏదో ఒక ఇంటర్న్షిప్ కనిపించింది ఇంటర్న్షాలలో, లేకపోతే ఇంకో దాంట్లో కనిపించింది, అప్లై చేసాం అంతే. దానికి మనం ఫిట్ అవుతామా లేదా అనేది ఏం పట్టించుకోరు. సో దానికి అనుగుణంగా రెజ్యూమ్లో ఒక స్కిల్ అనేది యాడ్ చేసేస్తారనమాట. బట్ 90% ఆఫ్ ద పీపుల్కి వచ్చేసి ఆ స్కిల్ ఉండదు. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఓకేనా? ఎందుకంటే మనకి 90% ఆఫ్ ద కాంపిటీషనే కాదు, మనకి స్కిల్ వచ్చింటే. సో డోంట్ ఎవర్ బీ ఇన్ దిస్ 90%, ఆల్వేస్ బీ ఇన్ దాట్ 10%. సో 10% వాళ్ళకి మాత్రమే స్కిల్ వచ్చి ఉంటుంది అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 10%లో ఉండడానికి ట్రై చేయండి. సో స్కిల్స్ ఎలా నేర్చుకోవాలా, సో నేను ఒక డీటెయిల్డ్ వీడియోస్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది స్కిల్స్ ఎలా నేర్చుకోవాలా, కొత్త స్కిల్స్ అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్. నువ్వు ఎప్పుడైతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్తో ఆలోచించావంటే, నేర్చుకోవడం పెద్ద కథ కాదు, నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడమే చాలా పెద్ద ప్రాబ్లం. సో దానికి నీకు చాలా ఓపిక కావాలా, చాలా తెలివి కావాలా, నువ్వు చాలాసార్లు ఫెయిల్ అవుతావు, దాన్ని నేర్చుకొని నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తాడో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయినా కూడా నేను పక్కా ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళే సెలెక్ట్ చేస్తాను. సర్టిఫికేట్స్ ఇవేం నేను పట్టించుకోను. నేను ఒక్కడనే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, బాగా పేరున్న కంపెనీస్ అన్నీ ఇలానే సెలెక్ట్ చేస్తాయి. వాళ్ళు నీ సర్టిఫికేట్స్ కూడా అడగరు, నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తావు, నీ స్కిల్ని మాత్రమే చూస్తారనమాట. సో డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ సర్టిఫికేషన్స్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రాజెక్ట్ అండ్ స్కిల్. నువ్వు స్కిల్ అనేది యూట్యూబ్లో నేర్చుకున్న పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలా. ఇప్పుడు రియల్ ఎలా తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంటర్న్షాల. ఇది ఒక స్టెప్ మాత్రమే. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి లింక్డ్ఇన్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కనెక్షన్స్ ఏమైనా అవ్వచ్చు, మన సీనియర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు సీనియర్స్ అయితే చాలా బెటర్ అనమాట. సో మన కనెక్షన్ నుంచి ఇంటర్న్షిప్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్షాల ఏంటంటే జస్ట్ నువ్వు దాన్ని ఏమంటారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటావు, దాంట్లో అప్లై చేసేస్తావు అంతే. ఓకేనా? అండ్ సీనియర్స్ ఏంటంటే అడుగుతావు, వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు నీకు ఏదో ఒక కంపెనీస్లో కానీ, వాళ్ళకి తెలిసిన కనెక్షన్స్లో కానీ ఉంటాయన్నమాట. బట్ లింక్డ్ఇన్లో ఎలా అంటే, లింక్డ్ఇన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు అంటాం. బట్ ఒక ప్రాక్టికల్ వే అంటూ ఉండదు లింక్డ్ఇన్లో. బికాస్ ఎందుకంటే అందరు పీపుల్ ఉంటారు, బట్ అంత ఈజీ అయితే కాదు. లింక్డ్ఇన్లో జాబ్ తెచ్చుకోవడానికి, లేకపోతే ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి 2 ways ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వే ఏంటంటే, సెకండ్ వే. ఫస్ట్ వే ఏంటంటే త్రూ కనెక్షన్స్. సో లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి, ఫర్ సపోజ్ యూ హ్యావ్ ఇంటీరియర్ డిజైన్ అనుకోండి. సో లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి వాళ్ళు జాబ్ చేసే కంపెనీస్లో ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా అని నువ్వు రిక్వెస్ట్ చేస్తావు. సో అది ఒక వే. సెకండ్ వే ఏంటంటే ఇట్స్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే. మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్తారా, అప్లై చేసినప్పుడు కొన్ని కంపెనీస్ వస్తాయి. ఆ కంపెనీస్ని లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తే నీకు పక్కా అక్కడ ఒక కంపెనీ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్కి ఫౌండర్ అకౌంట్స్ ఉంటాయి. ఆ ఫౌండర్ అకౌంట్స్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. బికాజ్ ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ వే కదా, ఇది ఒక డైరెక్ట్ వే. సో నువ్వు డైరెక్ట్ ఫౌండర్తోనే మెసేజ్ చేస్తున్నావు అనమాట. సో నీ రెజ్యూమ్స్ కానీ, స్కిల్స్ కానీ ఆయనకు షేర్ చేస్తావు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే. సో ఫౌండర్స్ అండ్ కంపెనీ. సో ఇంటర్న్షిప్కి వెళ్తావు, అక్కడ ఉన్న ఇంటర్న్షిప్ నొక్కుతావు. ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ తీసుకొని లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తావు. లింక్డ్ఇన్లో వాళ్ళ ఫౌండర్స్ డీటెయిల్ కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేస్తావు. దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే. నాకు బాగా హెల్ప్ అయింది కూడా ఇదే అనమాట. సో నేను ఒక ఇంటర్న్షిప్ చేసిన, దానికి బాగా హెల్ప్ అయిందంటే ఈ లింక్డ్ఇన్ ఇంటర్న్షిప్లో అప్లై చేసిన తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. నువ్వు ఎప్పుడైతే ఇంటర్న్షిప్కి అప్లై చేస్తావో వాళ్ళు చేసే కామన్ మెసేజ్ ఏంటంటే, సెండ్ మీ యువర్ రెజ్యూమ్. ఇక్కడే అందరం పెద్ద మిస్టేక్ చేస్తాం అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. నెట్ఫ్లిక్స్ కంపెనీ ఉంది కదా,
ఆ కంపెనీ ఏం చేసిందంటే ఒకరిని హైర్ చేసుకుందాం అనుకుంది కొంతమందిని, దానికి రెజ్యూమ్స్ అందరినీ తీసుకుంది. అందులో ఒక్క పర్సన్ మాత్రం చాలా డిఫరెంట్గా తన ప్యాషన్ని మొత్తం చూపించేలాగా ఒక రెజ్యూమ్ చేశాడు. ఏం రెజ్యూమ్ చేశాడంటే క్రియేటింగ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏముంటాయి, డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఆ డాక్యుమెంటరీస్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 లైక్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. ఇతను ఏం చేశాడంటే సేమ్ అదే థీమ్లో నెట్ఫ్లిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో చాప్టర్ 1 మై చైల్డ్హుడ్, అతని చైల్డ్హుడ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. చాప్టర్ 2 మై అకాడమిక్ జర్నీ, దాన్ని ఏమి చదివినాడు, CGPA ఇవన్నీ ఉంటాయి. థర్డ్ ఏంటంటే మై స్కిల్ సెట్, అతని స్కిల్స్ ఉన్నవన్నీ చాప్టర్ 3లో. చాప్టర్ 4 ఏంటంటే దాన్ని ఏమంటారు, మై ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ఏంది ఇదంతా అక్కడ ఉంటుంది అనమాట. సో లాస్ట్ చాప్టర్ ఏంటంటే మై క్యాపబిలిటీస్, నేను ఎలా హెల్ప్ అవుతాను మీకు. సో ఇవన్నీ ప్రజెంట్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ లాగా చేశాడనమాట రెజ్యూమ్. ఇంతకంటే బెస్ట్ రెజ్యూమ్ ఉంటుందా? ఎందుకు ఆ బెస్ట్ రెజ్యూమ్ అంటే నువ్వు క్లియర్గా నీ ప్యాషన్ ఏంటో చూపిస్తున్నావు నెట్ఫ్లిక్స్కి. సో నార్మల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఒక టెంప్లెట్ తీసుకుంటారు, క్యాన్వాలో ఎడిట్ చేస్తారు, సెండ్, అంతే. బట్ ఇలాంటి ప్యాషనెట్ రెజ్యూమ్స్ ఎప్పుడైతే చూస్తారో ఫౌండర్స్, వాళ్ళకి చాలా ఆనందం వేస్తుంది అనమాట. వాడికి ఎంత ప్యాషన్ ఉంటే ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ లాగా చేస్తాడు. సో రెజ్యూమ్స్ షుడ్ షో యువర్ ప్యాషన్. సో ఇంటర్వ్యూస్ మైండ్ సెట్ ఎలా ఉండాలా? మోస్ట్ ఆఫ్ ద కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ యూ కెన్ హెల్ప్ అవర్ కంపెనీ, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ చాలా వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. సో ఏంటంటే ఇంటర్వ్యూ మైండ్ సెట్ మనకి ఎలా ఉండాలా అని, అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. వాళ్ళకి క్యాపబుల్ పీపుల్ కావాలా, ఆ క్యాపబిలిటీ షో చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా మార్కర్ సరిగ్గా అంటట్లేదు. సో దే ఆల్వేస్ నీడ్ కాన్ఫిడెంట్ పీపుల్. అక్కడ నీకు ఏం షోకేజ్ చేస్తావు అంటే, సో నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అనేది వాళ్ళు చూస్తారు. సో నువ్వు స్కిల్డా, లేకపోతే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. అండ్ ఆల్సో నీ కాన్ఫిడెన్స్ కూడా చూస్తారు. సో ప్యాషన్. సో ఇది నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్తా. ఎందుకంటే ఇంటర్వ్యూయర్స్ కానీ ఫౌండర్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ప్యాషనేట్ పీపుల్ ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు. సో ఎవ్రీ ఏరియాలో ఏంటంటే నీకు ఆ ప్యాషన్ కనిపించాలా. నీకు ఎప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇంటర్న్షిప్ కావాలా అనే మైండ్ సెట్ నీకు ఉండకూడదు. ఎనీ టైం నీకు ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వే కావాలా అని ఉండాలి ఆ మైండ్ సెట్. ఓకేనా? సో ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్లీ సక్సెస్. మనం ఏంటంటే ఇంటర్వ్యూని ఎలా అనుకుంటామంటే ఏదో పెళ్లి చూపులు మాత్రం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం, వాడు ఏదైనా డీటెయిల్గా క్వశ్చన్ అడుగుతాడు అనుకుంటాం. దే విల్ నెవర్ ఆస్క్. వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, సో వాడు ఎలా సమాధానం చెప్తున్నాడు, సో నీకు నువ్వు ఓపెన్ అయ్యి చెప్పేయాలన్నమాట. నేను తురుము, సో ప్రతి ఒక్కటి చెప్పాలి. వాడు అడగకపోయినా కూడా ఓపెన్ అయ్యి చెప్పాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్వ్యూ. సో నిన్నే అడుగుకుంటూ కూర్చుంటే అది పెళ్లి చూపులు అవుతుంది, ఇంటర్వ్యూ అవ్వదు. ఓకేనా? వాళ్ళు జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, అంతకుమించి ఏమి ఎక్కువ అడగరు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఒక 3-4 క్వశ్చన్స్. ఒకవేళ జాబ్ ఇంటర్వ్యూ అయితే అప్పుడే క్వశ్చన్స్ పెంచుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతారు, నువ్వే ఓపెన్ అయ్యి మాట్లాడాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ గెటింగ్ అన్ ఇంటర్న్షిప్. అని ఇంకొకటి ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో ఎక్కడో దగ్గర ఫెయిల్ అవుతావు. లైక్ ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేయరు, లింక్డ్ఇన్లో వాళ్ళు అసలు నీ మెసేజెస్ చూడరు. సో నువ్వు మెయిల్ సెండ్ చేస్తావు, వాళ్ళు నాకు రిప్లై ఇవ్వరు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావు. సో రెజ్యూమ్ సరిగ్గా పెట్టావు. సో ఏదో ఒక కేసెస్లో నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు అనమాట. సో ప్రతి కేసులో నువ్వు బాగా దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకుంటుండు. బికాస్ ఇంటర్న్షిప్ ఈజ్ ఎ వే టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇంటర్న్షిప్ని ఒక జాబ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుందాం. లైక్ ఈ జాబ్ చేసేటప్పుడు ఎలా మెంటాలిటీ ఉండాలా, ఎలా వర్క్ చేయాలా అనేది చూద్దాం. ఓకేనా? బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నేను చూసిన సీనియర్స్ కానీ లేకపోతే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారనమాట. ఫస్ట్గా ఇంటర్న్షిప్ తెచ్చుకున్న తర్వాత దాన్ని జాబ్గా కన్వర్ట్ చేసేసుకున్నారు. ఇద్దరు మీరు 3rd years కానీ 4th years కానీ అయితే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఒక ఇంటర్న్షిప్ని జాబ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలా, ఒక 2 చెప్తా అంతే, అంతకుమించి ఇంకేముండవు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బయట ఎలా ఉంటుందంటే నీకు ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఏమంటే పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. బాగా కొలీగ్స్తో బాగా కనెక్షన్స్ పెంచుకున్నామా, మాట్లాడుకున్నామా, సెటైర్లు వేసినామా, సో కాఫీ తాగినామా, సో ఇలాంటి చాలా పంచాయతీలు ఉంటాయన్నమాట. బట్ ఇంటర్న్షిప్ ఏంటంటే నీవు ఇంకా సెటిల్ కాలే, నీకు ఇంకా జాబ్ కూడా రాలేదన్నమాట. సో ఇంటర్న్షిప్ ఎలా అంటే వాడు నిన్ను చూస్తాడు. సో నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు, నీ ఇంటెన్షన్ ఏంది, ఇవన్నీ చూస్తాడనమాట. ఓకే, నువ్వు చిల్ అయినా పర్లేదు, బట్ నీ వర్క్ చాలా బాగుందంటే వాడు దీన్ని అప్రిషియేట్ చేస్తాడు. వాళ్ళు ఫస్ట్ థింగ్ చూసేది మాత్రం వర్క్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్ ఏంటంటే
యూనో వర్కింగ్ ఫర్ ద కంపెనీ. ఫర్ సపోజ్ నువ్వే ఒక కంపెనీ స్టార్ట్ చేసినావు, లేకపోతే ఒక పని మనిషిని పెట్టుకున్నావు అనుకోండి. ఆ పని మనిషి నీ ఇల్లుని తన ఇల్లుగా ట్రీట్ చేసుకొని పని అంతా చేస్తుంది అనుకోండి. వాళ్ళు ఎలా ఉంటారు, జస్ట్ ఏదో పని మనిషి వచ్చేసి ఆమె పని చేసుకుని ఆమె వెళ్ళిపోయింది. సో ఆమె ఎలా ఉంటుంది. సో నువ్వు ఆబ్వియస్గా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావంటే నీ ఇల్లుని కూడా వాళ్ళ ఇల్లుగా ట్రీట్ చేసి అంత బాగా చూసుకుంటారు చూడు, వాళ్ళకి ఇస్తాం ప్రిఫరెన్స్. వాళ్ళు మనకు కనెక్ట్ అయిపోతారు అనమాట. వాళ్ళని మనం వదులుకోలేం. కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు అనమాట. సో ఇది కూడా అంతే, వర్కింగ్ ఫర్ కంపెనీ కూడా అంతే. సో ఫౌండర్స్ కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక ప్యాషనేటెడ్ పీపుల్, డెడికేటెడ్ పీపుల్ వాళ్ళ కంపెనీని మన కంపెనీగా ఫీల్ అయ్యి చేసినామంటే వాళ్ళు మనకెంత రెస్పెక్ట్ ఇస్తారు, మనల్ని ఎంత బాగా చూసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్యాషన్ అనేది నువ్వేదో ఒక బయట నుంచి ఇంజెక్ట్ చేసుకునేది కాదు, నీ లోపల నుంచే రావాలన్నమాట. సో దాన్ని ఇంకొంచెం బాగా ఎక్స్ప్రెస్ చేయి. ఫర్ సపోజ్ నువ్వు చేసే స్కిల్ నీకు అంత ప్యాషనేట్గా లేదనుకోండి, దెన్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్యాషనేట్గా ఉండవో యూ కాంట్ పర్ఫార్మ్ వెల్. ఓకేనా, యూ షుడ్ బీ ప్యాషనేట్ అబౌట్ యువర్ స్కిల్స్. అంటే ప్యాషనేట్గా లేకపోయినా కూడా నీకు జాబ్ వస్తుంది, అన్నీ చేస్తావు అనమాట. బట్ ప్యాషనేట్గా ఉన్నానంటే ఇప్పుడు టాప్ పీపుల్ ఉంటారు కదా, లైక్ సుందర్ పిచాయ్ కానీ లేకపోతే కంపెనీ మేనేజర్స్, కంపెనీ హెచ్ఆర్స్, వీళ్ళందరూ ఏంటంటే ప్యాషనేట్గా ఉంటారు, బాగా కనెక్ట్ అవుతారు, బాగా కంపెనీ కోసం వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు మేనేజర్స్గా ఉంటారు. ఓకేనా. సో ఇంకా నార్మల్గా పనిచేసే వాళ్ళంతా కింద జాబ్స్ చేసుకుంటూ ఉండిపోతారు అనమాట. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, డోంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ వర్క్ ఫర్ మనీ. కంపెనీ కోసం వర్క్ చేయండి, కంపెనీ మిమ్మల్ని చూసుకుంటుంది. ఒకవేళ మంచి కంపెనీ అయితే, చెడ్డ కంపెనీ అయితే జస్ట్ సే బాయ్. సో అదండి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా జస్ట్ కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టున్నారు. ఫర్ సపోజ్ మీకు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఏదైనా ప్యాషన్ ఉన్నా దాని మీద వెళ్ళి ఇప్పుడే వర్క్ చేయండి. అండ్ ఆల్సో ఒకవేళ ప్యాషన్ లేదనుకోండి, సో ఫోన్ క్లోజ్ చేసేసి అండ్ స్టార్ట్ టు ఫైండ్ యువర్ ప్యాషన్. బికాస్ అదొక్కటి నిన్ను సేవ్ చేస్తుంది. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు వర్క్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో అనదర్ ఆల్టర్నేటివ్. సో అదండి ఈ వీడియోకి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Until then, it's your Hemant Krishna signing off. Bye.